ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కృషి ఫుడ్స్. సారీ కృషి బాబుతో కబుర్లు. సో ఇప్పటి నుంచి కృషి ఫుడ్స్ కృషి బాబుతో కబుర్లుకి చేంజ్ అయింది. సో ఏం డిఫరెన్స్ ఉండదండి ఫర్ ష్యూర్. ఇదేంటి అని అంటే నేను డిసైడ్ అయ్యాను, కృషి ఫుడ్స్ అనేది జస్ట్ మన పిండి వంటలు మేకింగ్ వీడియోసే కాకుండా ఇప్పటి నుంచి వ్లాగింగ్, లైఫ్ స్టైల్, షాపింగ్, ఎంటర్టైన్మెంట్. అండ్ మీ అందరికీ తెలుసు ఈ కృషి అనే కాన్సెప్ట్ ఏంటి అంటే మా బాబు ఈజ్ ఆల్మోస్ట్ నియర్ టు 2 years. సో పేరెంటింగ్ వీడియోస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ప్రాపర్ వ్లాగింగ్ ఛానల్ అని చెప్పొచ్చు ఇప్పటి నుంచి. సో యాక్చువల్గా ఈ ఐడియా ఇప్పటి నుంచి కాదండి, చాలా ఇయర్స్ బ్యాక్ అని చెప్పొచ్చు. కృషి పుట్టినప్పటి నుంచి నాకు బ్యాక్ టు బ్యాక్ మా ఫ్రెండ్స్‌లో డెలివరీ అవ్వడం, నేను వాళ్ళకి కొన్ని సజెషన్స్ ఇవ్వడం. నాకు అనిపించింది ఇది ఆన్‌లైన్‌లో కూడా చాలా మందికి యూ నో వెతుకుతూ ఉంటారు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం. నేను స్టార్ట్ చేయాలి, వాళ్ళందరికీ చెప్పాలి అని. అండ్ ఐ రిమెంబర్ నేను మా బాబు అన్నప్రాసనకి కేరళ గురువాయూర్ టెంపుల్‌కి వెళ్ళాము. అప్పుడు కేరళ వ్లాగ్స్ కూడా అన్నీ తీశాను. బట్ సమ్‌హౌ నేను ఆ టైంలో రెడీ లేనా, డేర్ లేదా, వాటెవర్ రీజన్స్ నేను పోస్ట్ చేయలేకపోయాను. మై హస్బెండ్ వాస్ పుషింగ్ మీ అనమాట. చెయ్యి పర్లేదు, ఇట్స్ ఓకే, చాలా మందికి హెల్ప్ అవుతాయి న్యూ బోర్న్ బేబీస్ కానీ, వీడియోస్కి సంబంధించి కానీ, ఇవన్నీ పేరెంటింగ్ టిప్స్ కూడా ఉంటాయి చెప్పు అని చెప్పి. బట్ నేను ఎందుకో ఐ వాజ్ నాట్ రెడీ అనిపించింది. అండ్ ఇప్పుడు ఒక వీడియో వలన, అండ్ మీరు మన ఛానల్ చూస్తే కనిపిస్తుంది, ఒక షార్ట్స్ అనమాట, ఒక షార్ట్ పోస్ట్ చేశాను నేను. దానికి ఆల్మోస్ట్ 7 lakhs అండ్ అబోవ్ వ్యూస్ వచ్చాయన్నమాట. నాకు అసలు షాకింగ్ అది. నాకు అప్పుడు అనిపించింది, ఓకే, వై నాట్ నౌ, ఇప్పుడు స్టార్ట్ చేయాలి, ఇప్పటి నుంచి ఇట్స్ కరెక్ట్ టైం ఏమో. ఎందుకనంటే ఆ వీడియోతో నాకు ఆల్మోస్ట్ 800 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. సో మొన్నటి వరకు అంటే ఫిబ్రవరి 3rd, 4th వరకు నాకు 115 సబ్స్క్రైబర్స్ ఏమో ఉండేది. ఈరోజు ఫిబ్రవరి 10th కంప్లీట్గా 1K సబ్స్క్రైబర్స్ వరకు వచ్చేసాం మనము. ఇట్స్ హ్యూజ్ అచీవ్మెంట్ నాకు పర్సనల్గా. ఎందుకనంటే విత్ ఇన్ సచ్ ఎ షార్ట్ స్పాన్ 1 వీక్లో నాకు ఇంత పెద్ద యూనో చేంజ్ కనిపించింది నా ఛానల్‌లో. ప్రతి ఒక్క యూట్యూబర్‌కి నాకు తెలిసి స్టార్టింగ్‌లో ఆ బూస్టింగ్ కావాలి. నాకు ఈ టైంలో పర్ఫెక్ట్ బూస్టింగ్ అది. నాకు ఎప్పుడైతే అనిపించిందో వ్లాగ్ స్టార్ట్ చేయాలి, చాలా నేను యూజువల్‌గా ఎక్కువ షాపింగ్, ట్రావెల్ చేస్తూ ఉంటాననమాట ఏదో ఒకటి. సో అది వేరే వాళ్ళకి చూపియాలి, యూజ్ అవుతది, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఒక్కోసారి ఎంటర్‌టైన్‌మెంట్ వీడియోస్ కూడా ఉంటాయి ఆబ్వియస్‌లీ. సో అన్ని కైండ్స్ ఆఫ్ వీడియోస్ కంటెంట్ నా దగ్గర ఉంది. సో నేను ఇయ్యగలుగుతాను. ఇవ్వాలి అని ఇచ్చే టైంకి కరెక్ట్‌గా నాకు ఈ వీడియో వైరల్ అవ్వడం నాకు కొంచెం కాదు, చాలానే బూస్టింగ్ ఇచ్చింది. సో ఐ హావ్ డిసైడెడ్ ఇప్పటి నుంచి ఇది కంప్లీట్ వ్లాగింగ్ ఛానల్ అని చెప్పి. బై ద వే, కీపింగ్ దిస్ ఆల్ అసైడ్, నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం మర్చిపోయా. నా పేరు శృతి, మా అబ్బాయి పేరు కృషి. అదే అనమాట ఈ కాన్సెప్ట్ అంతా. కృషి ఫుడ్స్, కృషికి బాబుతో కబుర్లు కానీ ఏదైనా ఉన్నాయి, ఈ కృషి అనేది మాకు ఒక బ్రాండ్ అయిపోయింది వాడు పుట్టినప్పటి నుంచి. సో మేముండేది హైదరాబాద్లో. ఇప్పటికి ప్రస్తుతానికి మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నాము. ఇది గోదావరి ఖని అనమాట. మోస్ట్ ఆఫ్ యూ నో కరీంనగర్ దగ్గరలో. సో ఇది నా గురించి. ఇంతకన్నా ఏం చెప్పాలో కూడా తెలీదు. ముందు మీరే చూస్తారు వీడియోస్‌లో, చాలా ఉంటది. అండ్ నేను అగైన్ మళ్ళీ హైదరాబాద్‌కి వెళ్ళిపోతాను. మీకు చాలా వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీరు రిక్వెస్ట్ చేసిన కైండ్ ఆఫ్ కంటెంట్ కూడా నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు కృషి బాబుతో కబుర్లు అనేసరికి ఓన్లీ వ్లాగ్స్ అనే కాదు. ఏంటి అని అంటే మన ఈ పిండి వంటలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పోస్ట్ చేస్తాను సైమల్టేనియస్‌గా. అండ్ ఇఫ్ ఎనీవన్ ఆర్డర్ చేయలేకపోయినా, లేకపోతే ఇంట్లోనే చేసుకుందాం అనుకున్న రెసిపీస్ అడగొచ్చు, పక్కా నేను అది కూడా హెల్ప్ చేస్తాను. ఇందులో దాపరికాలు ఏం లేవు. సో ఎవరైనా ఆర్డర్ చేయలేక మేమే ప్రిపేర్ చేసుకుంటాము, మాకే రెసిపీ వీడియో పెట్టండి అని అంటే కూడా నేను రెసిపీ వీడియోస్ కూడా పెట్టేస్తాను. సో ఇప్పటి నుంచి ఇది ఓన్లీ కుకింగ్ లేదా ఫుడ్ దీనికి సంబంధించింది కాదు, మెనీ మోర్. పక్కా మీరు డిసప్పాయింట్ అవ్వరు. వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ చూడండి, లూప్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి ఫర్ ష్యూర్. అండ్ నేను కొంచెం కష్టమే 2 years బాబుని పెట్టుకొని ఇవన్నీ చేయడం. బట్ స్టిల్ నా వరకు నేను చాలా ట్రై చేస్తున్నాను. ఎవ్రీడే 1 లాంగ్ వీడియో ఆర్ లైక్ షార్ట్స్, ఒక 2-3 షార్ట్స్ ఆర్ లైక్ అట్లీస్ట్ 1 షార్ట్, బట్ ఒక 1 లాంగ్ వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఏంటి అని అంటే చాలామంది యూట్యూబర్స్‌కి వాళ్ళు ఎట్లా అంటే కొంచెం స్టార్టింగ్‌లో ఆ ట్రబుల్ ఉంటది. పెట్టాలి అని అంటే కొంచెం సబ్స్క్రైబర్స్ రావాలి, చూడాలి, వ్యూస్ రావాలి అని చెప్పి. మీరేంటి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఈ న్యూ కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో, న్యూ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎప్పుడు ఈ మామూలుగా ఈ
పెద్ద పెద్ద వ్లాగర్స్ నేను కూడా ఫాలో అవుతూ ఉంటా. వాళ్ళకి ఎలాగో వస్తూనే ఉంటాయి. బట్ కొత్త వాళ్ళకి ఇవ్వడానికి కొంచెం వెనకాడతాము. ఒకసారి నా ఛానల్ అలానే చూసి ట్రై చేసి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి మెనీ హాల్ వీడియోస్ వస్తాయి. అలాగే నేను ఇక్కడ నుంచి మా హస్బెండ్ నోయిడాలో ఉంటారు. అక్కడికి వెళ్తూ ఉంటాను. ఇక్కడికి వస్తూ హైదరాబాద్కి వెళ్ళి తిరుగుతూనే ఉంటాము. సో ఈ వీడియోస్ కూడా వస్తాయి. అండ్ పేరెంటింగ్ ఎస్పెషల్లీ బేబీకి సంబంధించి కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళ హెల్త్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, చాలా టిప్స్ ఉంటాయి. అవి కూడా పోస్ట్ చేస్తాను. అండ్ వాట్ వీఆర్ ఫేసింగ్ అండ్ ఎట్లా అవన్నీ ఓవర్కమ్ చేయాలి అవన్నీ నేను మీకు ఎవ్రీథింగ్ రిలేటెడ్ వీడియోస్ అని నేను పోస్ట్ చేస్తూ ఉంటాను, ట్రై చేస్తూ ఉంటాను. జస్ట్ వన్ ఛాన్స్ ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇట్లానే హెల్ప్ చేయండి. గుడ్ థింగ్ ఏంటి అని అంటే నా ఇంట్రొడక్షన్ వీడియో అంటే కృషి బాబుతో కబుర్లు ప్రాపర్ వ్లాగింగ్ ఛానల్ ఏదైతే ఉందో దాని ఇంట్రొడక్షన్ నేను 1K సబ్స్క్రైబర్స్ వచ్చాక చేస్తున్నాను. దట్ ఈస్ సంథింగ్ నాకు చాలా స్పెషల్. సో నాకు కొంచెం ఇంకా ఈజీ అయ్యుండొచ్చు కంపేర్ టు అదర్స్ రీచ్ అవ్వడం, ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉండడం వలన. ఇంకా ఎవరైతే న్యూ పీపుల్ చూస్తున్నారో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. కంటెంట్ నచ్చితే అప్పుడు పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బై బాయ్.